అదే మరి నీకు ఎప్పుడు పెళ్లి గురించే మరి రేయ్ ఏంట్రా ఇంట్లో మీ బాబులు సంపాదిస్తుంటే తిన్న దరక్క ముద్దులా పదరా స్టేషన్. సార్ సార్ ఈ ఒకసారి వదిలేండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్. ఎక్కువగా మాట్లాడావనుకో నీ ఫోటో తీయించి పేపర్లో వేయిస్తాను. పదరా పోలీస్ స్టేషన్ కి. నువ్వు కూడా పద. హలో హలో Follow me. హలో ఎక్కడ తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్ కి. నువ్వెవడివి? ఏం తప్పు చేశారు? కింద మీద పట్టడానికి ఇది పబ్లిక్ ప్లేసు. గోవా వాస్కోడిగామా బీచ్ కాదు. అనవసరంగా నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావనుకో నిన్ను తీసుకెళ్లాల్సి వస్తుంది. నిజమా? సర్లే కానీ ఎంతమంది అమ్మాయిలు నీకు? రేయ్ మా అమ్మాయిల గురించి నీకెందుకురా? సపోజ్ నీ కూతురే ఎవరినో లవ్ చేసింది, వాడిని ఇంటికి తీసుకొచ్చి ముద్దులు పెట్టుకుని నువ్వు ఊరుకుంటా ఎన్కౌంటర్ చేస్తా కదా? నువ్వు ముద్దులు పెట్టుకోనిక బయట మీ పోలీసులు ముద్దులు పెట్టుకోనిక లవర్స్ ముద్దులు ఎక్కడ పెట్టుకుంటారయ్యా? యూత్ డెవలప్ అవనివ్వండి ప్లీజ్. రేయ్ మా అమ్మాయిల గురించి కామెంట్ చేస్తావరా? కానిస్టేబుల్ సార్ వీడిని మక్కిలరగొట్టి జీప్ ఎక్కించండి. సార్ అతను ఇప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చాడు సార్. మళ్ళీ తోసేయండి. సార్ అతను భరద్వాజ్ గారు సన్ సార్. వాట్? భరద్వాజ్ గారు అబ్బాయా? బాబు మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. కానిస్టేబుల్స్ ఫాలో మీ. ఇది కరెక్ట్. హలో గో అహెడ్ ఎంజాయ్. మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానండి, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు, కార్తీక మాసంలో ఉపవాసాలు, సంక్రాంతికి బొమ్మల కొలువులు, తెలుగుదనం అంతా మా ఇంట్లోనే ఉంటుంది. మావాడు అంతేనండి, విదేశాలకు వెళ్ళి వచ్చిన వివేకానందుడు. అలాగా? మా అమ్మాయి మాత్రం స్వదేశీ మహాలక్ష్మి అండి. అయ్యా ఒకర్తలు పోటీలు తరువాత ముందే తాంబూలాలు మార్చుకుంటే మంచిది, లేకపోతే తర్వాత వద్యం వచ్చేస్తుందండి. అదేమండి మరి? అయం నిశ్చితార్థ ముహూర్తోస్తు. బావగారు నాదో చిన్న రిక్వెస్ట్. ఈ నెల 25వ తారీఖున మా వాడు అమెరికా వెళ్తున్నాడు కాబట్టి ఈలోగానే ముహూర్తాలు పెట్టుకోవడం మంచిది. అలాగే కానివ్వండి. ఓం ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో కంగ్రాచులేషన్స్ శ్రవంతి. సార్ మన ఇన్స్టిట్యూట్ నుంచి అడ్వాన్స్డ్ కోర్సుకి నువ్వు ఒక్కదానివే ఢిల్లీ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. కాకపోతే థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా కూడా ఉందమ్మా. సార్. మీరే కదా చెప్పారు బాధపడుతూ కూర్చుంటే లైఫ్ లో ముందుకెళ్ళలేమని. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వావ్ కంగ్రాచులేషన్స్ శ్రవంతి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థాంక్స్ థాంక్స్ థ్యాంక్ యూ. హలో 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 ఓకే బ్యాడ్ లక్ అని చెప్పాల్సిన టైంలో బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తున్నారే. ఇలాంటి వాళ్ళ గైడెన్స్ తో నీ ఫ్యూచర్ అవుతుందో ఆలోచించుకున్నా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్ సెన్స్? నో కామన్ సెన్స్. శ్రవంతి ఒక పక్కన జీవితం మట్టిలో కలిసిపోతుంది, దాన్ని నిలబెట్టాలని ఎవరూ ట్రై చేయట్లేదు. పైగా చదువు పేరుతో ఆకాశంలోకి ఎగరేస్తున్నారు. ఇది రాంగ్ గైడెన్సా కాదా? Tell me. దాని జీవితాన్ని నాశనం చేసిన వెధవి నువ్వే కదరా. ఎగ్జాక్ట్లీ నేనే. కాబట్టి తన జీవితాన్ని నిలబెట్టాలనే బాధ్యత కూడా నేనే తీసుకున్నా. ఓకే శ్రవంతి, కాంప్రమైజ్. కూల్గా ఆలోచించు. ఆ బుడ్డిగాడికి కావాల్సిన నీ లవ్, నాకు కావాల్సిన నువ్వు. లవ్ వాడికి ఇచ్చేయి, లైఫ్ నాకు ఇచ్చేయి. హే ఏంటి అలా చూస్తున్నావు? ఇలాంటి విషయాలన్నీ ఇవాళ రేపు కామన్. మనసో చోట మనిషో చోట. కాకపోతే కొన్ని విషయాలు సీక్రెట్గా జరుగుతుంటాయి. అయినా మనం ఎలాగో పబ్లిక్ టాపిక్ అయ్యాం కదా. అయినా నేను మంచివాడిని కాబట్టి బ్రాడ్ మైండెడ్గా అడ్జస్ట్మెంట్కి ఒప్పుకుంటున్నా. ఆ బుడ్డిగాడికి ఎలాగో నేను చేసుకునే గట్స్ లేవు. వాడిని చేసుకోక నన్ను ఒప్పుకోక ఎందుకు ఈ అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటా? ఓకే ఓకే. ఏం సార్ అలా చూస్తారు? టీచర్గా మీరు ఇవ్వాల్సిన సలహా స్టూడెంట్గా నేను ఇచ్చినందుకు అప్రిషియేట్ చేయరా? ఏంట్రా నిన్ను అప్రిషియేట్ చేసేది? నువ్వేమన్నా మహాత్ముడువా మహాపురుషుడువా? ఏం ఘనకార్యం చేసావు నిన్ను అప్రిషియేట్ చేయాలరా? వరాకిలకి ఏమైనా లూజా? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందివా? నువ్వేమైనా వరల్డ్ రికార్డ్ కొట్టినవా నిన్ను అప్రిషియేట్ చేయడానికి? రేయ్ నీకైనా పిచ్చా? పిచ్చెక్కింది మాకు కాదు, మన పిచ్చెక్కింది నీకు. ఏంట్రా తగరెచ్చిపోతున్నావు? నువ్వు పెద్ద మగాడు అనుకుంటున్నావా? రేయ్ నీకు నా మస్తుకుంటే రెట్లా కూడా ఊరి మీద ఏం పర్సెంట్ చేస్తున్నావు? నువ్వు చేసిన తప్పుకి టోటల్ స్టూడెంట్స్ పైన బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న మైక్ టైసన్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళే ప్రాబ్లంలో పడ్డారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? అసలు నిన్ను కాదురా, నీలాంటి వెధవలు వదిలేస్తున్న చట్టాన్ని అనాలి. ఎప్పుడో ఎవరో ఏదో రాశారని ఇప్పటికీ రేప్ చేస్తే 1000 రూపాయలు ఫైన్, 7 ఏళ్ళు జైలు. అందుకే నీలాంటి ఈడియట్స్ ఇంకా పెరిగిపోతున్నారు. నీలాంటి నీచ్ కమీన్ గాడు మా ఇన్స్టిట్యూట్ చదువుతున్నందుకు మాకు సిగ్గేస్తోందిరా. మినిమం సెంటిమెంట్స్ లేనప్పుడు నీకు ఊరకి తేడా ఏంద్రా? ఊర కుక్కలతో నోటితో మాట్లాడకూడదురా, చేత్తో మాట్లాడు. స్రవంతి ఏంటమ్మా? సార్ నేరం చిన్నదైనా పెద్దదైనా అందరూ భయపడాల్సింది సొసైటీకేగా. కానీ సార్ ఆ సొసైటీ అనేది మీరేగా. మీరే నాకు అండగా ఉన్నప్పుడు నేనెందుకు బాధపడాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ. స్రవంతి
కంట్రోల్ ఎవరు సార్? Come on, Baba. Come on. Baba, I just కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకు మంచైన మరిగేలి. ఆ నవ్వులు ఈ Baba, have it. ఏంటిది నాకు అలవాట్లేదు సారీ Oh, have it, man. నాకు అలవాట్లేదు నేను చెప్పానా It's only bottled water. అయితే నువ్వు తాగవా? తాగను. ఓకే ఓకే ఓకే. నీకు అలవాటుందా అలా తాగెత్తున్నానండి ఏంటి అరే ఎందుకంత షాక్ అవుతావు? ఈ అలవాటు లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ అలవాటు ఉందంటే ఎందుకంత ఆశ్చర్యం? ఓకే ఓకే లివ్ ఇట్. అట్లీస్ట్ డాన్స్ అయినా కలిసి చేద్దాంరా. కమాన్ బాబా కమాన్. ఈ చెత్త డాన్స్ నేను చేయను స్టైల్ గా తప్పించుకోవడం ఎందుకు? రాదని చెప్పొచ్చు. హాయ్ బ్యూటీ కెన్ యూ డాన్స్ విత్ మీ ఓ ష్యూర్. ముక్కు మొహం తెలియనోడితో డాన్స్ చేస్తావా ఏం చేయాలి మరి? ఎదురుగా ఇంత పర్సనాలిటీని పెట్టుకొని ఎవరితోనో డాన్స్ చేయాల్సి వస్తుంది. పడేసిపోయే గుర్రం కన్నా మోసుకెళ్లే గాడిద బెటర్. మేము ఎలా చేస్తామో చూసి నేర్చుకో. రేపు పెళ్ళయ్యాకైనా పనికొస్తుంది. ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే ప్రేమే తోడుంటే పామైనా తాడేలే. ప్రేమే వెంటుంటే రాయినా పరుపేలే. నీ ఒంట్లో ముచ్చమటైన నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారంజే ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నోరు మీరా, నువ్వే కరెక్ట్ కాదు. పింకీ క్యారెక్టర్ గురించి తప్పు పడతావా? తనిష్టంరా, ఎంతమందితోనైనా తిరుగుతుంది. నువ్వు స్రవంతిని సిన్సియర్ గా లవ్ చేసి పింకీతో ఎందుకమ్మా డిస్కోతెక్కి వెళ్ళావు? మగాడు సిన్సియర్ గా ఉండక్కర్లేదు, ఆడది మాత్రం సిన్సియర్ గా ఉండాలా? ఒరేయ్, నువ్వు స్రవంతిని పెళ్లి చేసుకునుంటే ఆమె జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఎటూ డిసైడ్ చేసుకోలేని మెంటాలిటీ నీది. ఎల్లుండి స్రవంతి ఊరెళ్ళిపోతుందంటే విని ఫీల్ అయ్యాను, కానీ అదే బెటర్ అని ఇప్పుడు డిసైడ్ అయ్యాను. ఏంటి స్రవంతి ఊరు వెళ్ళిపోతుందా? అవును, నీ నుంచి నాన్న నుంచి మనలాంటి చేతగాని హిపోక్రాట్స్ నుంచి టోటల్ గా ఈ సొసైటీ నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. నువ్వు మాత్రం హాయిగా నాన్న మాట విని పింకిని చేసుకో. ప్రైవేట్ గా 10 మందితో డాన్స్ చేసినా పబ్లిక్ గా శీలవతి అనే బ్రాండ్ మాత్రం ఉంటుంది. సరేనా?